అధ్యక్ష రాజు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే అధ్యక్ష, కేజీహెచ్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎక్కడ కొరత కూడా ఉన్నట్లేదు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే నిబంధనల ప్రకారము తగిన సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారంటున్నారు అధ్యక్ష. కానీ నిబంధనలు ఎప్పుడు అధ్యక్ష? నిబంధనలు కృష్ణబాబు గారు కూడా వింటే బాగుంటుంది సార్ దయచేసి. అధ్యక్ష, ఈ కేజీహెచ్ అనేది 1845 సంవత్సరంలో స్థాపించబడింది అధ్యక్ష. సుమారు 169 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. చాలా ఉత్తరాంధ్రకే కాకుండా అన్ని చోట్ల నుంచి కేజీహెచ్కి పేషెంట్స్ వస్తారు అధ్యక్ష. అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ ఎందుకంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ వెళ్ళలేదు అధ్యక్ష పాత గవర్నమెంట్లో. కాబట్టి కేజీహెచ్ పైన విపరీతమైన తాకిడి ఉంది అధ్యక్ష. తాకిడికి సరిపడి పేషెంట్స్కి సర్వ్ చేయడానికి నర్సింగ్ స్టాఫ్ లేరు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. శాంక్షన్డ్ బెడ్స్ వేరు, ప్రాక్టికల్గా ఉన్న బెడ్స్ వేరు అధ్యక్ష. సుమారు 2000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ శాంక్షన్ మాత్రము అంతకుముందు 1057 బెడ్సే శాంక్షన్ అధ్యక్ష. తర్వాత ఇంకొక 500 బెడ్స్ శాంక్షన్ చేశారని చెప్పారు. కానీ 500 బెడ్స్కి సరిపడి స్టాఫ్ని, నర్సింగ్ స్టాఫ్ని, అటెండెన్స్ని నియమించారా లేదా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అందరికీ తెలుసు అధ్యక్ష, వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరికీ తెలుసు, చాలా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యుల్ని దీన్ని ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్ష, నర్సింగ్ స్టాఫ్ షార్టేజీ ఆల్మోస్ట్ పాత ఇదివరకు శాంక్షన్ అయితే 712 అధ్యక్ష. కానీ అవైలబుల్ మాత్రం 616 మంది ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు సుమారు షార్ట్ ఫాల్, దాంట్లోనే షార్ట్ ఫాల్ 96 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే బెడ్స్కి కనీసం మినిమం సౌకర్యము ప్రపోర్షనేట్గా వేసుకున్నా 422 మంది ఈ నర్సింగ్ స్టాఫ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి అనేది ఉద్దేశం అధ్యక్ష. అదొకటే కాకుండా అధ్యక్ష, ఈ అటెండెన్స్ ఎవరన్నా పేషెంట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐకి కానీ ఎక్స్రేకి కానీ వెళ్ళాలంటే పేషెంట్స్ తాలూకా బంధువులే తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష. బంధువులే ట్రాన్స్పోర్ట్ చేసి నానా ఇబ్బందులు పడుతూ వారు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే, ఎక్స్రేలు తీయించుకునే వ్యవహారం ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, కొంచెం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. అట్లాగే ఈ ఓపీ అధ్యక్ష, దయచేసి ఒక్కసారి తమ సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఓపీ సూపర్ స్పెషాలిటీలో ఓపీ కేవలం 3 రోజులే ఉంటుంది అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, న్యూరాలజీ ఉందనుకోండి అధ్యక్ష, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులే. అంటే మన న్యూరోకి ఏది సంబంధం వచ్చినా సోమవారం వస్తే మళ్ళీ ట్యూస్డే వరకు వెయిట్ చేయాలి అధ్యక్ష. అట్లాగే డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా డిఫరెంట్ 3 రోజులే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను గౌరవ మంత్రివర్యుల్ని కనీసం 6 రోజులు కూడా ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే ఓపీ, జనరల్ ఓపీ అయితే అధ్యక్ష 8 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది అధ్యక్ష. దాన్ని 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పెంచితే అందరికీ ఉపయోగం ఉంటుందనేది ఒక ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డ్రగ్స్ కూడా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దీన్ని ఒకవేళ కాస్ట్ ఎక్కువైతే దాన్ని జనరిక్ మెడిసిన్స్ తోటి రీప్లేస్ చేయవలసిన అవసరం ఉందనేది తమరి ద్వారా మంత్రివర్యులకి నేను తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, 26 మంది డాక్టర్స్ని పాడేరుకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష 6th May 2024లో. అంటే పాడేరులో హాస్పిటల్, మెడికల్ కాలేజ్ గురించి అని చెప్పి వారిని ట్రాన్స్ఫర్ చేశారు. దాని వలన ఇక్కడ కేజీహెచ్లో కూడా సఫిషియెంట్ డాక్టర్స్ లేని మాట వాస్తవం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా రేపొద్దుట పీజీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ కూడా నామ్స్ ప్రకారము డాక్టర్స్ లేని మూలాన ఆ అడ్మిషన్ సీట్స్ కూడా పోయే అవకాశం ఉందండి. ఇది కూడా గౌరవ మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని వారిని తొందరగా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఒక్క నిమిషం, ఎంఆర్ఐ స్కాన్ గురించి కనుక వెళ్తే అధ్యక్ష కనీసం 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుందండి. ఇది కూడా తమరు
మంత్రివర్యుల్ని సూచించి మంత్రివర్యులకి ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకొచ్చి ఏదో విధంగా కేజీహెచ్ని బాగు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. పాత ప్రభుత్వం ఏం చేయలేదు, అది వేరే విషయం. ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే బాత్రూమ్స్ కూడా పనిచేయవు అధ్యక్ష, టాయిలెట్స్ పనిచేయవు. ప్లీజ్ అండి రామకృష్ణరావు గారు. అధ్యక్ష, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంట్స్తో ముఖ్యమైన హాస్పిటల్లో ఎయిమ్స్ కానీ, నిమ్స్ కానీ, నిమ్హాన్స్ కానీ 90% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్తో నడుస్తాయి అధ్యక్ష. దయచేసి మీరు జాతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి, మీకు మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కేజీహెచ్ని కూడా ఈ ఎయిమ్స్ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటే కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఉండదనేది నా అభిప్రాయం. ఇకపోతే కేజీహెచ్ గురించి చెప్పిన రోజులు కూడా టైం సరిపోదు అధ్యక్ష. ఎంఆర్ఐ ఒకటే ఉంది, అది కేజీహెచ్ హాస్పిటల్ నిర్వహణలో ఉంది సార్. అది 2014-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంఆర్ఐ స్కాన్లు పీపీపీ మోడ్లో నడిచాయి సార్. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మూసివేయటం వల్ల కనీసం ఎంఆర్ఐ స్కాన్ రోగులు వెళ్ళి రోగ నిర్ధారణ చేసుకోవాలంటే కనీసం వారం నుంచి 2 వారాలు టైం పడుతుంది సార్. అదే రకంగా అనేక సమస్యలు ఉన్నాయి. దయచేసి ఇంకొకటి ఏంటంటే ఈ అంగవికలుల కోసం సడన్ సర్టిఫికేట్లు కనీసం ఆ స్లాట్లు రావడానికి 3-4 నెలలు పడుతుంది సార్. దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ప్రతిరోజు ఆ సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా హాస్పిటల్లో ఈ కేజీహెచ్ విమ్స్తో పాటు అన్ని హాస్పిటల్లో సైకర్యం అయితే ఆ హ్యాండిక్యాప్డ్ వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఈ కేజీ అదే రకంగా ఒంటి కన్ను ఉన్న వాళ్ళకి సడరన్ సర్టిఫికేట్ 30% ఇస్తున్నారు సార్. దానివల్ల వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. ఏదైనా అంగవైకల్యమే సార్. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. దీంతో పాటు ఘోష హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను సార్. మినిస్టర్ గారు సారీ అదే టైం అధ్యక్ష, గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టుగా కొన్ని వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవమే. అయితే ఎన్ఎంసీకి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది అక్కడ ఉంది. అది డాక్టర్ సిబ్బంది కానీ, లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదా పారామెడికల్ స్టాఫ్ కానీ. కొద్దిగా వేకెన్సీస్ ఉన్న ఇదేంటంటే శాంక్షన్ 484 డాక్టర్లు అయితే ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 425, 59 వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవం. నర్సింగ్ స్టాఫ్ 829 ఉండాల్సి ఉండగా 750 మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, 79 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ 391 ఉండాల్సి ఉండగా 292 మంది మాత్రమే ఉన్నారు, 99 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించి ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళని ప్రస్తుతం అక్కడ నర్సింగ్ స్టాఫ్గా వాడుకుంటున్నాం. వాటిని రాబోయే భవిష్యత్తులో వాళ్ళని రెగ్యులర్ చేసే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అటెండెన్స్ కొరత ఉందని చెప్పారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫై చేసింది. ఆ వేకెన్సీస్ని అది పారామెడికల్ స్టాఫ్ని తొందరలో నియామకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. ఇది తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ పైన ఓపీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళు వారానికి 3 రోజులు మాత్రమే ఉంటున్నారని చెప్పారు. అక్కడ ఉంటున్న దీని ప్రకారం కొన్ని నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ఎండోక్రైనాలజీ కానీ ఇటువంటి వాటిలో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రమే ఉన్నారు నియమ నిబంధనల ప్రకారం. కాబట్టి వీళ్ళు 3 రోజులు ఓపీకి సమయం కేటాయించగా మిగతా 3 రోజులు సర్జరీకి కానీ లేదా టీచింగ్ కానీ కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ విషయాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. అయితే ఓపీ సమయాన్ని 2 నుంచి 4 దాకా పెంచే అవకాశం గురించి చూడమన్నారు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా పాడేరుకి కొంతమంది 26 డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసిన విషయం వారు ప్రస్తావించారు. అయితే ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఎక్సెస్గా ఉంటున్న వాళ్ళని మాత్రమే పాడేరులో కొత్తగా అది గిరిజన ప్రాంతం, అక్కడ కొత్తగా ఒక మెడికల్ కాలేజ్ రాబోతోంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకని ఎన్ఎంసీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ట్యూటర్స్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దృష్ట్యా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే ఇద్దరు విష్ణుకుమార్ రాజు గారు పైగా రామకృష్ణ బాబు గారు
ఎంఆర్ఐ గురించి ప్రస్తావించారు. ఎంఆర్ఐ విషయంలో పీపీపీ మోడల్ వాటిని తీసుకొచ్చి 4 రోజులు వెయిటింగ్ ఉంటున్న విషయం చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే దృష్టికి వచ్చింది. వాటిని సరిచేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. తర్వాత సదరన్ కింద దివ్యాంగ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యం అవుతోంది అనే విషయం గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అయితే వాటిని కూడా ఆ సర్టిఫికెట్లు ఇచ్చే దివ్యాంగ సర్టిఫికెట్లు తొందరగా ఇచ్చే చేస్తాం. అయితే ఇంకో మాట కూడా అన్నారు, వారు ఒంటిగా ఉన్నప్పుడు కూడా అంగవైకల్యం పూర్తిగా అంగవైకల్యమే, కానీ నియమ నిబంధనలు కొన్ని సామాజిక భద్రత పెన్షన్లు తీసుకోవడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. దాంట్లో ఇంత శాతం ఉంటేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయం ఉంది. కాబట్టి దాన్ని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, మనకి క్వశ్చన్ అవర్ ఓన్లీ 1 అవర్. ఇప్పుడు 3 క్వశ్చన్లు అయ్యాయి, 1 అవర్ పూర్తయింది. అంచేది దయించి మీ అందరిని రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో వాళ్ళకి అవకాశం ఇస్తాను తప్పించి మిగతా ఇవ్వడానికి టైం లేదు అనేది భావించొద్దండి. క్వశ్చన్ నెంబర్ 70. సార్ మంత్రి గారు వారు రాలేదు, ఎవరు రాలేదు అంటే మీరు మాట్లాడండి, కానీ రాలేనప్పుడు సమాధానం చెప్పినట్టుగా భావించుకుందాం. అధ్యక్ష, మీరు డీమ్ టు బి ఆన్సర్డ్ అంటే ఇష్టం. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి.